17th ఫిబ్రవరి షిఫ్ట్ 2కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి. గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నారో, ఎంతైతే కష్టపడుతున్నారో, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా అంతే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించాలని అంతే విధంగా అహర్నిశలో నేను కష్టపడి రోజుకు 3 షిఫ్ట్ల తరపున 3 వీడియోస్ మీకోసం అందిస్తున్నా. మీకు ఉద్యోగం వస్తే మీ కుటుంబం బాగుంటుంది, మీ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. అదేవిధంగా నేను యూట్యూబ్లో కనుక సక్సెస్ అయితే నా లైఫ్ కూడా అంతేగా. మీకు 100 మార్కులు వస్తే ఎంత సంతోషిస్తారో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే నేను అంతకంటే ఎక్కువ సంతోషిస్తాను. మీరు చాలామంది వీడియోస్లోన అన్న నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం, అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి, అన్న మీ రివ్యూస్ చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి నిజంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా హార్ట్లీ థ్యాంక్ఫుల్గా అండి. హార్ట్లీ చెప్తాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే కామెంట్ పెట్టి లైక్ చేయడమే కాదు, మీకున్న సోషల్ మీడియాలో వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఎస్ఎంలో మీరు పోస్ట్ చేస్తే నిజంగా నేను చాలా సంతోషిస్తాను. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ మనకు కొత్త వరకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుందండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అభ్యర్థులు కాసేపట్లో రాబోతున్నారు. ఎగ్జామ్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైక్ చేయండి, ముందుగా లైక్ చేయండి. ఎగ్జామ్ బాగానే ఉందన్న, ఎగ్జామ్ చాలా బాగుంది. కాకపోతే జనరల్ నాలెడ్జ్ అనేది ఊహించలేనిది ఇచ్చాడు. ఎలాంటి క్వశ్చన్ అంటే ప్రతిదీ మనకి ఆర్టికల్స్ ఉంది, ఆర్టికల్స్ లో ఒకటి ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఆర్టికల్ కొంచెం డెప్త్ ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఇది 5 years ప్లాన్ ఉంది కదా, దాని ఇది అంత స్టాప్ కూడా ఉంటాడు కదా, అది ఒకటి ఇచ్చారు. అర్థమెటిక్ అనేది చాలా ఈజీగా ఉంది, రీజనింగ్ ఈజీగా ఉంది. కానీ జనరల్ నాలెడ్జ్ అనేది చాలా కష్టం. మిగతా ఈజీ, టైం వేస్ట్ అవుతుంది బాగా. 80% దాటి 65-70 దాటి. ఎగ్జామ్ ఆనందాన్ని కానీ అర్థమెటిక్ కొంచెం కష్టంగా ఉంది. జీవి కూడా పర్లేదు, కొంచెం టఫ్గా వెళ్ళాడు. ప్రాణి కమిషన్ అడిగాడు, అలాగే ఆర్టికల్స్ ఏం అడగలేదు. కానీ రీజనింగ్ బాగుంది, పర్లేదు. కానీ అర్థమెటిక్ కొంచెం కష్టం అంతే. 45 చేసి అంతే. ఎన్ని ప్రశ్నల వరకు వెళ్ళారు మీరు? దగ్గర 45 అంతే. కానీ అర్థమెటిక్ చాలా కష్టంగా ఉంది. పేపర్ ఓవరాల్ గా మీడియం అంటారా? మీడియమే, కానీ చాలా టఫ్ గా ఉందండి. సో అదండి, ఈ చిన్న అటు వెళ్ళిపోతూ మన ఛానల్ చూసి సో రావడం జరిగింది. నిజంగా ఇలాంటి వాళ్ళు మాకు కావాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. మా ఛానల్ చూస్తుంటారా? విజయ్ థ్యాంక్స్ టీవీ చూడలేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందన్న. జిఎస్ పరంగా ఎలా ఉంది? జిఎస్ అయితే టఫ్ అన్న. జిఎస్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడే? టఫ్ అన్నాక మరి అదే ముట్టుకోలేదు నేను. జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్ అంటే ఐడియా లేదు, కానీ పర్లేదు, బాగానే ఇచ్చాడు. రీజనింగ్ పర్లేదు, అక్కడక్కడ టఫ్ చేశాడు. అర్థమెటిక్ అయితే పర్లేదు, కానీ టైం చాలు. టైం మేనేజ్. ఇంగ్లీష్ పర్లేదు, నార్మల్. పేపర్ ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారు? మోడరేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈజీ ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? ఈజీగా ఉందన్న. జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు? జనరల్ నాలెడ్జ్ పరంగా అయితే పర్లేదు, కొంచెం రీజనింగ్ టఫ్ గా ఉంది. రీజనింగ్ కొంచెం టఫ్ గా ఉందన్న. ఇంగ్లీష్ పర్వాలేదన్న. ఎలాంటి ఇచ్చాడు? యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఈజీగానే ఉన్నాయన్న. జిఎస్ పరంగా ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జిఎస్ రాకదా? ఓకే, ఆల్ ది బెస్ట్. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది? మేడం గారు జిఎస్ పరంగా ఎలా ఉంది? జిఎస్ పరంగా ఎగ్జామ్ రాశారు మీరు? ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. జిఎస్ పరంగా ఎలాంటి? మరీ కష్టం కాదు, అలాగని మరీ ఈజీ కాదు, మోడరేట్ గా ఉంది. పర్లేదు, బాగానే చేయొచ్చు. ఓకే. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉందండి? జిఎస్ పరంగా ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ చదువుతున్నాడు? జిఎస్ పర్లేదు. జిఎస్ లో ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? ఏమైనా ఐడియా ఉందా? జిఎస్ అంటే కాన్స్టిట్యూషన్ నుండి మళ్ళీ ఇవే ఉన్నాయి కదా, ప్రణాళిక సంఘాలు, అవి ఏం అడగట్లేదు. పండుగలు, ఫెస్టివల్స్. మ్యాథ్స్ రీజనింగ్ ఎలా ఉంది? పర్లేదు, సింపుల్ గా ఇచ్చాడు. ఇంగ్లీష్ సినోనిమ్స్ యాంటోనిమ్స్? ఇంగ్లీష్ రాదని ఇంగ్లీష్ ఎన్ని ప్రశ్నలు టచ్ చేశారు? నేను 50+ టచ్ చేశాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ థామస్ టీవీ. సోల్జర్ చెప్పాలండి, ఎగ్జామ్ ఎలా ఉంది? బాగుంది, బాగా నచ్చింది. జిఎస్ పరంగా ఎలాంటి? జిఎస్ అంటే టఫ్ గా ఉంది. సెన్సెస్, గ్రీన్ రెవల్యూషన్, బాల్ వెయిట్, అది చిన్న ఇచ్చారు. కానీ కాకపోతే మిగతా టఫ్ ఉంది. రీజనింగ్ అంటే ఇంకా 20కి 19 పెట్టిన. అర్థమెటిక్ 20కి 15 పెట్టాను. అవి ఎక్కువ. ఇంగ్లీష్ అయితే నాకైతే యాంటోనిమ్స్ ఇచ్చాను, ఒక 7 ఇచ్చాయి. అబాండన్మెంట్, పీస్ఫుల్, కేర్లెస్ వచ్చినాయి.
తర్వాత ఇడియమ్స్ వచ్చాయి, ఓకే యాడ్వర్బ్స్ వచ్చాయి. పేపర్ అయితే కొంచెం ఈజీగా ఉంది, పేపర్ ఈజీగా ఉంది. కాకపోతే జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి కొంచెం టఫ్ గా ఉంది అనమాట. టఫ్ ఉంది, సంబంధం లేదు అసలు. 24 లో రాసారా? 24 లో రాశాను. అది అదే ఫైనల్ రిజల్ట్ పోయిందండి, మెరిట్ లో పోయింది. మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారా? ఆల్రెడీ నేను చెన్నైలో చేశాను, చేసుకుని వచ్చేసి మొన్న కింద 2024 లో రాశాను. రాస్తే మెరిట్ లో పోయింది అనమాట. అంటే ఎక్కువ కట్ ఆఫ్ తీశారు కదా, ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ ఇది. తప్పనిసరిగా ఈసారి ఎగ్జామ్ కొడతారు మీరు తప్పనిసరిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారా? ఓకే, థ్యాంక్స్ అండి. జిఎస్ పరంగా ఎలా ఉంది? ఏంటి ఎగ్జామ్ అయితే పేపర్ క్రిటికల్ ఇచ్చారు బ్రో. ఎక్కడ కొంచెం లూజ్ అనేది లేదు, కాకపోతే జనరల్ దాంట్లో కొంచెం లూజ్ ఉంది. జనరల్ జిఎస్ ఎలా ఇస్తున్నాడు? జిఎస్ అంటే పర్టికులర్ గా చెప్పాలంటే అది అర్థం కావట్లేదు, ప్రాక్టీస్ చేసినా సరే. పేపర్ ఓవరాల్ గా మీడియం అంటారా? మీడియం అంటే పర్లేదు, టఫ్ గానే ఉంది. ఈ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ టఫ్ గా ఉంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫ్యామిలీ టీవీ. ఈ ఎండ అయితే విపరీతంగా ఉందండి, ఈ ఎండలోనే రివ్యూస్ చేయడం జరుగుతుంది. ఈజీ కింద టఫ్ కింద మీడియం ఉందా? పర్లేదండి. జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ చదువుతున్నాడు? జిఎస్ లోనా జనరల్ స్టడీస్ సంబంధించి కరెంట్ అఫైర్ కావచ్చు, జీకే కావచ్చు. అన్నీ బాగానే ఉంది. ఏమైనా ఐడియా ఉందా జిఎస్? లేదండి. మ్యాథ్స్ రీజనింగ్ పేపర్ ఓవరాల్ గా మీడియం అంటారా? ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈజీ ఉందా టఫ్ గా మీడియం ఉందా? కష్టంగా ఉంది. కష్టంగా ఉంది. జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ చదువుతున్నారు? జిఎస్ పరంగా అయితే పర్లే. మీరు ఒక 2 చెప్పగలరా? 2 అంటే నైల్ నది గురించి ఒకటి, ఓకే. ఇంకా ఇజ్రాయిల్ భరతనాట్యం ఇజ్రాయిల్, ఓకే. మళ్ళీ ఇది ఇస్లాం ఉంది కదా పాకిస్తాన్, ఓకే. అదొకటి. ఇంకా ఏమో సంథింగ్ అడిగారు. పేపర్ అర్థమెటిక్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కట్టించాడా? రీజనింగ్ బాగుంది. 20కి అర్థమెటిక్ ఎన్ని అటెంప్ట్ చేశారు? ఈయన 17 అంటే పర్వాలేదు, బాగా చేశారు కదా. అంటే పాయింట్లు రావడం. ఓకే ఓకే. ఇంగ్లీష్ పరంగా దగ్గరికి వెళ్ళదు, సరిపోలేదు, టైం సరిపోలేదు. పేపర్ ఓవరాల్ ఏమంటారా సార్? డిఫికల్ట్ అంటారా, మోడరేట్ అంటారా, ఈజీ అంటారా? కష్టంగా ఉంది, డిఫికల్ట్ గా ఉంది. మీరు ఎంత ఎన్ని 40 పెట్టారు. 40 పెట్టారు. 40 అంటే 80 మార్క్స్. లాస్ట్ టైం రాశారు 2024 లో. లాస్ట్ టైం అప్పుడు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అవుతారు. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఈసారి? ఏమన్నా మనకు చెప్పలేదు. ఓకే. మా ఛానల్ చూస్తుంటారా? విజయనగరం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఏమన్నా తెలియదు, చూడలేదు. చూడండి, బాగుంటుంది. అన్ని రివ్యూస్ వస్తాయి విజయనగరం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టఫ్ గా మీడియం ఉందా? చెప్పండి మేడం గారు, చెప్పండి. ఈజీగా ఉందా, టఫ్ గా మీడియం ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? ఎగ్జామ్ గురించి చెప్పండి. జిఎస్ పరంగా ఎలా ఉంది? జిఎస్ బాగానే ఉంది. జిఎస్ లో ఎలాంటి క్వశ్చన్స్ చదువుతున్నాడు? జిఎస్ ఎక్కువ గేమ్స్ గురించి అడిగారు. గేమ్స్ గురించి ఎక్కువ రిలేటెడ్ ఏవైనా జిఎస్ఎల్ అవి అడిగారు. మ్యాథ్స్ రీజనింగ్ ఎలా ఉంది? రీజనింగ్ బాగుంది కానీ మ్యాథ్స్ రీజనింగ్ బాగుంది. మ్యాథ్స్ ప్రతి షిఫ్ట్ రీజనింగ్ బాగుంటుంది. అర్థమెటిక్ నొక్కుతున్నాడు. అర్థమెటిక్ కొంచెం టఫ్ గా ఉంది. ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీష్ బాగానే ఉంది. అర్థమెటిక్ కొంచెం టఫ్ గా ఉంది. ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేశారు? నేను 60. ఈసారి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటారా? మామూలు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కట్ ఆఫ్ నాకు తెలిసి 110+ ఉండదు. 110+. పేపర్ ఓవరాల్ గా ఈజీ అంటారా, డిఫికల్ట్ అంటారా, మీడియం అంటారా? మీడియం. ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫ్యామిలీ టీవీ. అండి, షిఫ్ట్ 2 రివ్యూ కనుక మనం చూసుకున్నట్లయితే జీకే పరంగా, రీజనింగ్ పరంగా, ఇంగ్లీష్ పరంగా మోడరేట్ గా ఉంది. అర్థమెటిక్ పరంగా మాత్రం తాట తీసేశాడు. అర్థమెటిక్ పరంగా అయితే బాగా నొక్కాడు. డిఫికల్ట్ గా ఉంది, చాలా క్లిష్టంగా ఉందని చెప్పేసి సో మన ఆస్పిరెంట్ అయితే చెప్పబోతున్నారు. సో నేను పెట్టంగానే వీడియో మీ వరకు రావాలంటే ప్రతిరోజు లైక్ చేయండి, అదేవిధంగా పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. జై హింద్, జై భారత్.